ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇవాళ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని విచారించనుంది సిట్. అనారోగ్య కారణాలతో తిరుపతి రాలేనని సుబ్బారెడ్డి తెలపడంతో హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే విచారించనుంది. వైవి సుబ్బారెడ్డికి తెలిసే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని, మైసూరు ల్యాబ్లో ఈ విషయం నిర్ధారణ అయిన తర్వాత కూడా నెయ్యి సరఫరాదారులను కొనసాగించినట్టు గుర్తించింది సిట్. వైవి సుబ్బారెడ్డి విచారణతో మరిన్ని కీలక విషయాలు బయటకొస్తాయని భావిస్తున్నారు అధికారులు. ఇవాళ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని విచారించనుంది సిట్. అనారోగ్య కారణాలతో తిరుపతి రాలేనని సుబ్బారెడ్డి తెలపడంతో హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే విచారించనుంది. వైవి సుబ్బారెడ్డికి తెలిసే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని, మైసూరు ల్యాబ్లో ఈ విషయం నిర్ధారణ అయిన తర్వాత కూడా నెయ్యి సరఫరాదారులను కొనసాగించినట్టు గుర్తించింది సిట్. వైవి సుబ్బారెడ్డి విచారణతో మరిన్ని కీలక విషయాలు బయటకొస్తాయని భావిస్తున్నారు అధికారులు.